హలో ఫ్రెండ్స్, మనకి కుందేలు తాబేలు కథ తెలుసు కదా. అందులో కుందేలు మధ్యలో పడుకోవడం వల్ల తాబేలు తొందరగా వెళ్ళి పరుగు పందాన్ని పూర్తి చేస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే అతి విశ్వాసం పనికిరాదు అని. కానీ ఆ కథ అంతటితో అయిపోలేదు. తన తప్పు తెలుసుకున్న కుందేలు మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్ళి ఈసారి పరుగు పందెం మళ్ళీ పెట్టుకుందామా అని అడుగుతుంది. సరే అంటుంది తాబేలు. పరుగు పందెం మొదలవుతుంది. ఈసారి కుందేలు ఏ తప్పు చేయకుండా పరుగు పందాన్ని పూర్తి చేసి గెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఒక్కసారి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకూడదనే కదా. మరి తాబేలు ఊరుకుంటుందా? ఈసారి తాబేలు తన ఆలోచనకు పదులు పెడుతుంది. కుందేలు దగ్గరికి వెళ్ళి పరుగు పందెం మళ్ళీ పెట్టుకుందామా అని అడుగుతుంది. సరే అంటుంది కుందేలు. అయితే ఈసారి నేను చెప్పిన త్రోవలో పరుగు పందెం పెట్టుకుందామంటుంది తాబేలు. సరే అంటుంది కుందేలు. అయితే తాబేలు తోవ మధ్యలో చెరువు ఉండేలా చూసుకుంటుంది. పరుగు పందెం మొదలు పెడతాయి. తోవ మధ్యలో చెరువు వస్తుంది. కుందేలుకు ఎలాగూ ఈత రాదు కాబట్టి తాబేలు తొందరగా వెళ్ళి ఈది పరుగు పందాన్ని ముగిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? స్ట్రాటజీ ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా మనం ఎదిరించవచ్చనే కదా. ఈసారి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరు అనుకుంటారు ఈసారి మన ఇద్దరం కలిసి ఈ పరుగు పందాన్ని పూర్తి చేద్దామని. సరే అనుకుంటాయి. పరుగు పందాన్ని మొదలు పెడతాయి. చెరువు వచ్చినప్పుడు తాబేలు పైన కుందేలు, రోడ్డు మార్గంలో కుందేలు పైన తాబేలు వెళ్ళి ఈ పరుగు పందాన్ని పూర్తి చేస్తాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవచ్చనే కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ప్లీజ్ షేర్.